విషయం ఆలోచించాం. అకౌంట్ లో డబ్బుండగా మీకు మనీ బిన్ దేనికి? మొత్తానికి తప్పించుకున్నాం. పనికిరాని దద్దమ్మలు, మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఉన్నాయి. అదే కదా ముందు నుంచి చెప్తున్నాను. తలుచుకుంటేనే నాకు ఎంతో కోపం వస్తుంది. లోయ్ లోయ్ నేను ఇక్కడే ఉన్నావు. ఏంటిది? అదిగో అటుగా చాలా డబ్బు ఉంది. కాసేపు ప్రశాంతంగా ఉండడం కూడా తప్పేనా? కష్టపడి పని నేర్చుకోవాలంటే దానికి అర్థం ఇదేనా? భలే ఇరికించారు అంకిల్ స్క్రూజ్. నువ్వు చెడ్డ రోబోట్వి కాదు, మంచి రోబోట్ వెళ్ళాలి. బాల్ అర్థమైందా? మీరు ఖచ్చితంగా ఆ బెన్ని ముయ్యలేరు. మీరు ఆ జైరోని తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ తనలో ఉన్న ప్రతిభని నేనే గుర్తించగలను. తను ఒక గొప్ప ఇన్వెంటర్. తన వల్లే ఈ రోజు ఈ కంపెనీ ఇంత స్థాయిలో ఉంది. ఇదొక చిన్న సమస్య, భయపడకండి. తను ఇంకా విలన్ గా మారలేదు. చూడండి, పండ్లో నుంచి తీసేస్తామంటే వాళ్ళు ఇలాగే బెదిరిస్తారు. కాబట్టి జాగ్రత్త. బిన్నుంటే మంచిదనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. వెంటనే వెళ్ళిపోదాం. నేను ఒప్పుకుంటాను. ఆగు 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 ఆగమంటున్నానా? నా పని అయిపోయింది. విసురు విసురు, గట్టిగా విసురు. ఇదే ఆఖరి బుక్, జాగ్రత్తగా విసురు. నువ్వేం చేస్తున్నావు? దగ్గరకు వచ్చావంటే నేను ఈ బుక్ ని చింపేస్తాను. నాకేదైనా జరిగిందో ఈ బుక్ లో ఒక్క పేజీ కూడా మిగలదు. మా అమ్మ గురించి అన్ని విషయాలు చెప్పండి. అది స్వయంగా నువ్వే బుక్ లో చూసుకోవచ్చు కదా. ఇదే నాకు కావాలి. ఏముందో చూస్తాను. ఏం లేదు. అరే, ఈ నంబర్ ని ఇంతకు ముందు చూశాను. నాతో రా. డైమ్ ఎక్కడుంది? డైమ్ ఎక్కడుంది? ఓ, ఇది బంగారం. అదిగో డైమ్ అక్కడుంది. తప్పేవడో నేను కనిపెట్టాను. ఇది 75 వాల్ట్ బాల్. లెల్ బాల్ 50 వాల్ట్ మాత్రమే తట్టుకుంటుంది. అందుకే పవర్ ఎక్కువైంది, కోపం వచ్చింది. చూసారుగా, చిక్కా లేక క్యాషా? ఇప్పుడు మీటింగ్ అయిపోయింది. కావాలంటే ఆఫీస్ లో ఉంటాను. పని అయితే వెళ్ళిపోతాను. అది ఇక్కడే కదా ఉండాలి. ఈ లోపు ఏమైపోయింది? ఒక్క నిమిషం, ఈ బుక్స్ ని చూడు. ఇవి ప్రాపర్ గా లేవు. క్వాక్ ఫాస్టర్ చాలా చెప్పారు. తను ఎంతో తెలివినవారు. ఇంతవరకు మీరు నేర్చుకున్న విజ్ఞానాన్ని ఇప్పుడు ఇక్కడ వాడండి. మీకు ఏం కావాలో చెప్పండి, ఆ పని మీకు చేసి పెడతాం. మిగిలిన 50% పనిని మీరు పూర్తి చెయ్యండి.